ఫ్రెండ్స్, కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎపిసోడ్ 8, 8వ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్. 7 ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఎపిసోడ్ 8 ఇప్పుడు. సీన్ నెంబర్ 76, అపార్ట్మెంట్ ఇంటీరియర్ డే. రాయలసీమ గ్యాంగ్ 4 వెహికల్స్ ఆ అపార్ట్మెంట్ ముందు ఆగి ఉన్నాయి. అక్కడున్న రౌడీలందరికీ వెపన్స్ ఉన్నాయి. రఘు వాళ్ళ మామను, రఘుని బలవంతంగా తీసుకువది వస్తాడు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం రవి చేస్తున్నాడు మామతో. రవి, ఎందుకు అంకుల్ రఘుకు ఇష్టం లేని పెళ్లి చేయటం? వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తూ జీవితాంతం వాళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తారని గ్యారంటీ ఇస్తారా? మీరు పెద్దవారు, చూస్తూ చూస్తూ వారి జీవితాలు నాశనం చేస్తారా? చెప్పండి అన్నాడు. మామ, నేను ఒక్కసారి ఆలోచిస్తే దాన్ని ఆచరణలో పెట్టడమే నా పని. మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ఉండదు అని కోపంగా అన్నాడు. రఘుని కారు దగ్గరకు తీసుకొస్తుంటే అక్కడ వచ్చిన నవీన్, సుప్రజ, సీతల్లో కారులో నుండి దిగి పరిగెత్తుతూ రఘుమామయ్య ముందు నిలబడతారు. వాళ్ళని చూసిన రఘుమామయ్య నవీన్, సుప్రజను చూపిస్తూ, నవీన్, ఈ అమ్మాయి, నవీన్ అంటున్నాడు, ఈ అమ్మాయి రఘు ప్రేమించుకున్నారు. మీరు అనుకున్నట్టు రఘు మనసులో మీ అమ్మాయి లేదు, ఈ అమ్మాయే ఉంది. ఇద్దరు ప్రేమికులను విడదీసిన పాపం మీకొద్దు సార్, ప్లీజ్ రఘును వదిలేయండి అని చెప్పన్నాడు. ఆ అమ్మాయిని రవి ప్రేమిస్తాడని చెప్పాడు. మామ, నువ్వు చెప్పగానే వెళ్ళిపోతాననుకున్నావా? నేను వెళ్ళను, పోయేది మీ ప్రాణాలే అని చెప్పన్నాడు నవీన్. మా ముగ్గురిని చంపి శవాల మీద రఘుని తీసుకెళ్ళండి అని రఘు వాళ్ళ మామకు నవీన్ గట్టిగా చెప్పాడు. అప్పుడు రఘుమామ పిస్టల్ ఎత్తాడు. అప్పుడు ముగ్గురు కాల్చమని చెప్పని వాళ్ళు నిలబడ్డారు. రఘుమామయ్య ఆశ్చర్యంగా చూస్తూ వెపన్తో, ఇదేమో అంతా బిల్డప్ ఇచ్చి వెపన్ పడేసి నవీన్ను కౌగిలించుకున్నాడు. మామ, వాళ్ళ ప్రేమ కోసం మీరు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళది నిజమైన ప్రేమని. వాళ్ళని ఒక్కటి చేయటమే కరెక్ట్. నా కూతురుని చేసుకోలేదని ఆలోచించను. మీ ముగ్గురు ఈరోజు నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమని ఒక మనిషిగా మాత్రమే ఆలోచించాను అని రఘుని తీసుకొచ్చి సుప్రజ చేతిలో కలిపాడు. ఆనందంతో అందరూ చప్పట్లు కొట్టారు. కట్ టు సీన్ నెంబర్ 77, చిన్నోడు హౌస్ ఇంటీరియర్ డే. ప్రియ కాలేజీలో ఒక వ్యక్తిని లవ్ చేసిందని చిన్నోడికి అర్థమవుతుంది. ప్రియ కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంటే అడ్డుపడి చిన్నోడు, ఎక్కడికి అని సీరియస్గా అడిగాడు. ప్రియ, కాలేజీకి అంది. చిన్నోడు, ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు అని చేయి పట్టుకొని లాక్కెళ్ళి రూమ్లో పెట్టి తాళం వేశాడు. కిటికీ దగ్గరకు వచ్చి ప్రియ, నాన్న తలుపు తీయండి, నాన్న తలుపు తీయండి అని అరుస్తుంది. కిటికీ దగ్గరకు వచ్చి చిన్నోడు, అరవకు, తప్పు చేశావు, శిక్ష విధిస్తున్నా. మన వంశంలో ఇంతవరకు డిగ్రీ ఎవరు చేయలేదు. డిగ్రీ ఎవరైనా చేయనది మా అమ్మ డ్రీమ్. కానీ చదవరా అని చెప్పింది. నేను రౌడీ అయ్యాను. నా బదులు నిన్ను చదివిస్తుంటే కాలేజీకి వెళ్ళి డిగ్రీ సంపాదించుకునే అంటే డిగ్రీ సంపాదించుకో అంటే ప్రియుని సంపాదించుకుంటావా? కాలేజీకి వెళ్ళమంటే పార్కులకు వెళ్తావా? ఇప్పుడు నీ ప్రియుడే ఇక్కడికి వస్తాడు అన్నాడు. అంతలో చిన్నోడు మనసులో రఘుని వెంట పెట్టుకుని వచ్చాడు. చిన్నోడు ముందు రఘుని నుంచోబెట్టి ఒకడు, వీడే అన్న మన అమ్మాయిని ప్రేమిస్తుంది అని చెప్పాడు. చిన్నోడు, ప్రియ, ఆఖరిగా నీ ప్రియుడి మొహం చూసుకో అన్నాడు. రఘు షాక్ అయ్యి ప్రియని చూసి, రఘు, ప్రియ అన్నాడు. ప్రియ రఘుని చూసి షాక్ అయింది. చిన్నోడు, వాడు ఈసారి నా కూతుర్ని చూడాలని అంటే భయపడేలా కొట్టండ్రా అని అనుసరులకు చెప్తాడు. కిటికీలోంచి ప్రియ, నాన్న నేను ప్రేమిస్తుంది రఘుని కాదు అంది. అది విన్న చిన్నోడు షాక్ అయ్యాడు. రఘు, అవును సార్, ప్రియ చెప్పేది నిజం, నేను ప్రేమిస్తుంది ప్రియని కాదు అన్నాడు. చిన్నోడు, దొరికిపోయానని కొత్త కహాని వినిపిస్తున్నావా అన్నాడు. ఒకడు, వీడి ప్రియమనే కాదన్నా ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తుండ్రు.
అని చెప్పాడు. రఘు, నేను ప్రేమిస్తున్నది ఒక అమ్మాయినే, అది కూడా సుప్రజను అన్నాడు. ప్రియ, అయ్యో మీకు ఎలా చెప్పాలి నాన్న, నేను ప్రేమిస్తుంది రఘుని కాదు కేతన్ని అంది. చిన్నోడు, కేతన్ వాడెవడు? ప్రియ, నవీన్ వాళ్ళ బ్రదర్. నవీన్ అంటే ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాడే కదా. చిన్నోడు ముఖంలో ఆనందం. గజగజ కిటికీ దగ్గరకు వచ్చి చిన్నోడు, కేతన్ ఎక్కడా అని అడిగాడు అనుచరులతో. చిన్నోడు, మీరు వెళ్ళి కేతన్ తీసుకురండి అన్నాడు. వాళ్ళు వెళ్తుంటే రఘు, ఎందుకు సార్ వెళ్ళడం రావటం, వెహికల్కి డీజిల్ పోస్తే సరి, కేతన్ వచ్చి వాలిపోతాడు అన్నాడు. చిన్నోడు, చెయ్యి త్వరగా. కేతన్ కాల్ చేసి ఫోన్లో, రఘు, కేతన్ కంగ్రాట్స్, ప్రియ వాళ్ళ నాన్న నీ ప్రేమను యాక్సెప్ట్ చేశాడు, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఆలస్యం చేయకు, వచ్చి మీ మామయ్య బ్లెస్సింగ్స్ తీసుకో అని కాల్ కట్ చేశాడు. లేచి చిన్నోడితో, రఘు, సార్ మీ డౌట్ క్లియర్ కదా, మీ అల్లుడు వస్తున్నాడు, మీ మామ అల్లుడు మధ్యలో, మరి నేను ఎందుకు సార్ వెళ్ళొచ్చా అని అడిగాడు. చిన్నోడు, నువ్వు నా అతిథివి, మర్యాదలు చేయకుంటే మా పరువేం కాను అని చెప్పన్నాడు. రఘు, కరెక్ట్ అన్నాడు. చిన్నోడు, బాబుని కూర్చోబెట్టి మర్యాదలు చేయండిరా అని చెప్పాడు. రఘు సోఫాలో కూర్చున్నాడు. ఒకడు కూల్ డ్రింక్ తెచ్చి రఘుకి ఇచ్చాడు. రఘు మాత్రం కూల్ డ్రింక్ తాగుతున్నాడు. లోపలికి వస్తున్న కేతన్ను చూసి, రఘు, రావయ్యా, ఈ ఇంటికి కాబోయే అల్లుడు వచ్చాడు, ఇంకో కూల్ డ్రింక్ తీసుకురారా అన్నాడు అనుచరుడు. చిన్నోడు వైపు చూశాడు. చిన్నోడు వెళ్ళమని సైగ చేశాడు. అతను వెళ్ళాడు. రఘు, అట్లా చూసి ఫీర్ అవ్వకు, అంకుల్కి అంతా తెలిసిపోయింది, మీ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని చెప్పన్నాడు. చిన్నోడు, అవును ఒప్పుకున్నాను, ఇంత మంచి అవకాశం వదులుకుంటానా అని మొబైల్లో ఆర్ఆర్ నంబర్ డయల్ చేసి ఫోన్లో, చిన్నోడు, వలలో చేపలు పడ్డాయి అన్నా, త్వరగా వచ్చేయి. అప్పుడు అనుచరుడు వాళ్ళతో వచ్చాడు. అనుచరులు వాళ్ళతో రఘుని కేతన్ని కట్టేశారు. రఘు, ఏం చేస్తున్నారు? చిన్నోడు, తెలీదా, కిడ్నాప్ అన్నాడు. ఇద్దరు షాక్ అయ్యారు. ఆర్ఆర్ జగ్గారావులు వచ్చారు. వచ్చి చిన్నోడితో, జగ్గారావు అంటున్నాడు, శబాష్ చిన్నోడా, ఆట రక్తి కట్టించావు అన్నాడు. ఆర్ఆర్, నేను కట్టాలనుకున్న 5 స్టార్ హోటల్ని కలగానే మిగిల్చారు మీ అన్న. నిన్ను అడ్డం పెట్టుకొని ఆ ల్యాండ్ నా సొంతం చేసుకుంటా, కొట్రా. వాడన్నకి ఫోన్ అన్నాడు. నవీన్, అవసరం లేదు, ఎదురుగానే ఉన్నాను అనే వాయిస్ వినపడింది. అందరూ చూశారు. ఎదురుగా నవీన్, గిరి, రవిలు ఉన్నారు. వాళ్ళని చూసి చిన్నోడు, ఆర్ఆర్, జగ్గారావు షాక్ అయ్యారు. చిన్నోడు ప్రియవంక చూశాడు. ప్రియ సెల్ ఫోన్ చూపించింది. ప్రియ, తెలివితేటలు మీకే కాదు నాన్న, నాకు ఉన్నాయి. నన్ను గదిలో పెట్టి వెళ్లకుండా తాళం వేసావు, బాగానే ఉంది, కానీ నా దగ్గర సెల్ ఫోన్ ఉంది అన్న విషయం మాత్రం మర్చిపోయావు. ఇంత సడన్గా నీలో ఇంత మార్పేంటా అని ఆశ్చర్యం వేసింది. నీ కూతుర్ని కదా నేను, ఆ మాత్రం నీ గురించి తెలియదా అన్నాడు అమ్మాయి. ఆర్ఆర్, చుట్టూ రౌడీలు ఉన్నారు, మేము ఇంతమంది ఉన్నాం, వాళ్ళు 5 మమ్మల్ని ఏం చేయగలరు అన్నారు. నవీన్, అదా మీ డౌట్? పాండవులు 5 యుద్ధంలో కౌరవులను మట్టి కనిపించారు. గిరి, ఇది చెయ్యి. రవి, ఇది పిడికిలి. గిరి, మడిచి బిగిస్తే రవి పిడికిలి అవుతుంది. నవీన్, పిడికిలి బిగించి గుద్దితే గత జన్మ గుర్తుకొస్తుంది అన్నాడు. చిన్నోడు, అంత మగాడివా? రవి, గిరి, నవీన్ చూస్తారుగా అన్నారు. ఒకడు, హే, అందరూ బాగా చూస్తూ ఉంటారు. సీన్ 2 కట్ టు సీన్ నెంబర్ 78. చిన్నోడు హౌస్, ఇంటీరియర్, డే, పోలీస్ స్టేషన్. ఈ విషయం శీతల్ పోలీసులకు తెలియపరిచింది. జగ్గారావు, ఆర్ఆర్ చిన్నోడు చేసిన నేరాలు డిస్క్లో చూపిస్తుంది.
వాటి ఆధారంగా పోలీసులు చిన్నోడి ఇంటిని ముట్టడిస్తారు. కట్ టు సీన్ నెంబర్ 79, చిన్నోడు హౌస్, ఇంటీరియర్, డే. రౌడీలందరూ దెబ్బలతో పడి ఉన్నారు. ఆర్ఆర్, చిన్నోడు, జగ్గారావులను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బయట శీతల్, రవి, సుప్రజ, కరుణ, మీడియా వాళ్ళు, స్టూడెంట్స్, జనం ఉన్నారు. ఆ ముగ్గురిని పోలీసులు తీసుకెళ్తుంటే జనంలోంచి ఒకడు ప్రజానాయకుడై జనంలో ఉండాలి కానీ ఇలా చేసేవాడు కాదు, గూండాగిరి చేయడానికి సిగ్గులేదు అని చెప్పన్నాడు. స్టూడెంట్, మీలాంటి వాళ్ళ వల్ల రాజకీయాల్లోకి యువత రావాలంటేనే అసహించుకుంటుంది. నీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు, పాకిస్తాన్లో ఉండాలి. అక్కడికి వచ్చిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. కట్ టు సీన్ నెంబర్ 80, కోర్ట్, డే. ఓబీ వాయిస్లో పూర్వపరాలు పరిశీలించిన పిదప వీళ్ళ ముగ్గురు దోషులని కోర్టు ఖరారు చేసి సరైన ఆధారాలు చూపించడం వల్ల ముద్దాయిలకి జీవితాంతం కఠిన శిక్ష విధించడమైనది. ఇకపోతే నవీన్ ఇలాగే కొనసాగిస్తున్న నిరుద్యోగులకి అందరికీ ఉపాధి కల్పించాలంటే స్థలంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కట్టడానికి గవర్నమెంట్ తరపున కోర్టు ఆదేశించింది. కట్ టు సీన్ నెంబర్ 81, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ప్లేస్, ఫంక్షన్ అండ్ మీటింగ్, ఇంటీరియర్, డే. కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ డెకరేట్ చేసి అంతా పూలతో అలంకరించి ఉంది. ఏర్పాటు చేసిన 20వ వార్షికోత్సవం అన్న బ్యానర్ కట్టారు. అజారుద్దీన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఉన్నాయి. అపార్ట్మెంట్ వాసులంతా స్టేజ్ ముందు కుర్చీలో కూర్చొని ఉన్నారు. నవీన్ ఫ్రెండ్స్, పేరెంట్స్, శీతల్ ఫ్రెండ్స్, పేరెంట్స్, అందులో కొంతమంది బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. వారు సంథింగ్ స్పెషల్. అందులోకి ఒక వెహికల్ వచ్చి ఆగింది. అందులోంచి అజారుద్దీన్ దిగాడు. మాధవ్ వెల్కమ్ సార్ అని ఆహ్వానించాడు. అజారుద్దీన్ స్టేజ్ వైపు తీసుకుంటుంటే అందరూ అతను చూడడానికి ఎగబడుతున్నారు. ముందు వరుసలో ఉన్న చైర్స్లో అజారుద్దీన్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చారు. మైక్లో శీతల్ అజారుద్దీన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పింది. అందులో నవీన్ కాల్ వస్తుంది. నవీన్ హలో హలో, అవతల బాయ్. నవీన్ వినపడటం లేదు అంటూ బయటికి వెళ్ళిపోతాడు. నవీన్ ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? అవతల బాయ్. నవీన్ నాకు మీరు అంతగా పరిచయం లేదు. బాయ్ నాతో పరిచయం పెట్టుకోవాలంటే వాడు ముందు చావాలి. నవీన్ అయినా మీరు నాకు ఎందుకు కాల్ చేశారు? బాయ్ ఆకలి, తీరని ఆకలి. నవీన్ దానికోసం కాల్ చేస్తారా? ఫంక్షన్లో ఆ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. బాయ్ ఆ ఆకలి కాదు, హైదరాబాద్ ఆకలితో రగిలిపోతున్నాను. ఇక టైం లేదు. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ ఫంక్షన్లో బాంబు పెట్టాను. కంగారు పడకు, ఇంకా 15 నిమిషాల్లో పేలిపోతుంది. దానికన్నా ముందు షాకింగ్ ఏంటంటే మీతో పాటే హైదరాబాద్ కూడా చస్తుంది. కాల్ కట్. నవీన్ ఆ విషయం తన స్నేహితులకి చెప్తాడు. అందులోకి నవీన్ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్లో, నవీన్ సార్కి సెక్యూరిటీ అరేంజ్ చేసాము, మీరు కూర్చోండి. శీతల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 20వ వార్షికోత్సవానికి అజరుద్దీన్ గారు రావటం మనందరికీ పండగ రోజు. ముందుగా జాతీయ గీతంతో స్టార్ట్ చేద్దాం అంది. చిన్నపిల్లలు మైక్ వద్దకు వచ్చి జనగణమన పాడటం స్టార్ట్ చేశారు. అందరూ నిల్చొని ఉన్నారు. జనగణమన పాడుతున్నారు. రవి గిరులు ఆ బాంబులు వెతకడం ప్రారంభించారు. గీతం పాడటం పూర్తి కావడంతో అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఒక్కొక్కరు స్టేజ్ పైకి వచ్చి ప్రసంగిస్తున్నారు. లాస్ట్లో మైక్ వద్దకు వచ్చి శీతల్, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అజారుద్దీన్ గారిని మాట్లాడించిందిగా కోరుతున్నాము అని చెప్పింది. అజారుద్దీన్ నమస్తే హైదరాబాద్, మీ అందరికీ కలవటం హ్యాపీగా ఉంది. మేరా హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఉత్తరాదికి దక్షిణాదికి వారధి ఈ హైదరాబాద్. దీన్ని మినీ భారత్ అని కూడా అంటారు. వివిధ ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఉంటున్నారు.
ఈ శుభ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే, మనమంతా ఒకే కుటుంబంలా ఇక్కడ ఉంటున్నాం, అలాగే ఉన్నాం. ఈ గొడవ వల్ల ఇంకో దాని వల్ల ద్వేషించుకోవటం, విడిపోవటం ఎంతవరకు కరెక్ట్? అలా కాకుండా మనమంతా ఫ్యామిలీగా కలిసి ఉందాం అని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న చిన్న రాగద్వేషాలు ఉంటాయి, వాటిని అప్పటికప్పుడే పరిష్కరించుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కూడా నర్తిస్తారు. ఇంకా బాంబుకి 5 నిమిషాల టైం ఉంది. ఈనాడు ఆడవాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు, మానవత్వం మరిచి మృగాల్లో ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని క్షమించరాదు, చట్టాలు గట్టిగా శిక్షించాలి. వీటికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సమాజం మారాలి. సమాజం ఎప్పుడో ఎక్కడో మారదు, మనం మారి పక్కవాడిని మారిస్తేనే సమాజం మారుతుంది. అప్పుడు బాంబుని వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు, బాంబు దొరుకుతుంది, ఆ బాయిని కూడా పట్టుకుంటారు. కానీ అక్కడ ఉన్నవారికి తెలియకుండా ఇవన్నీ జరిగిపోతాయి. భిన్న సంస్కృతులకు ప్రతీకగా మీరు, నేను, నువ్వు అనుకుంటే నువ్వొక్కడవే అవుతావు, మనము అనుకుంటే నలుగురం అవుతాం. అప్పుడు ఏమైనా ఎలాంటిదైనా సాధించవచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. కొందరి స్వార్థానికి అందరూ బలవుతున్నారు. బంగారు భవిత ఉన్న యువతను పెడత్రోవ పట్టిస్తున్నారు. కులము, మతము, ప్రాంతము అంటూ వేరు చేసి విడదీస్తున్నారు. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ప్రేమకు చిహ్నమైన భాగ్యనగర భవిష్యత్తుకు గండి కొడుతున్నారు. మనం మారితే సమాజం మారుతుంది. ఈ నవ సమాజానికి వారసులం అవుదాం అని స్పీచ్ ముగించాడు. అప్పుడు నవీన్, రేపటి దేశ భవిష్యత్తు నేటి యువత చేతుల్లో ఉంది అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. మైక్ దగ్గరకు వచ్చి శీతల్ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు అంది. అజారుద్దీన్తో పాటు అక్కడి నుంచి వారందరూ స్టేజ్ దిగారు. అమ్మాయిలు అజారుద్దీన్ వద్ద ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. నవీన్, రవి, గిరి, రఘు, దేవి, సుప్రజ, శ్రేయ, మాధవరావులు అక్కడి నుంచి అజారుద్దీన్ను సాగనంపారు. అజారుద్దీన్ కారులో ఎక్కుతుంటే మీడియా, హైకోర్టు మీ మ్యాచ్ ఫిక్సింగ్ కొట్టేసింది, దానిపై స్పందన ఏంటి సార్ అని అడగానే అజారుద్దీన్, మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ మీడియా, సచిన్ రిటైర్మెంట్పై మీ కామెంట్ ఏంటి సార్? చిరునవ్వుతో అజారుద్దీన్, రిటైర్మెంట్ అనేది సచిన్కు మినహాయింపు కాదు, అతను ఆడాలనుకుంటే ఎంతవరకైనా ఆడవచ్చు. ఈ విషయం నేనే కాదు, యావత్ ప్రపంచమే అంటుంది. మీడియా, యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా? అజరుద్దీన్, ధోనీ కెప్టెన్సీ బాగుంది, యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు అని కారెక్కి వెళ్ళిపోయాడు. కట్టుటూ, మనం మారితే దేశం మారుతుంది, ఇది మన దేశం, వీళ్ళందరూ మన వాళ్ళు అనుకుంటే హ్యాపీగా ఉండవచ్చు. అంతేగాని గొడవలు పెట్టుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. శుభం. ది ఎండ్.